రోజుకో రకమైన మోసాలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా గూగుల్ రేటింగ్స్ పేరుతో కొత్త రకం స్కామ్‌కు స్కెచ్ వేశారు. ఇందులో చిక్కుకున్నారంటే ఇక అంతే సంగతి అని చెప్తున్నారు వనపర్తి సైబర్ క్రైమ్ ఎస్ఐ రవిప్రకాష్ గారు. ఏదైనా షాపు లేదా హోటల్‌కు వెళ్లే ముందు చాలా మంది గూగుల్‌లో రేటింగ్స్ అండ్ రివ్యూస్ చూస్తుంటారు. ఇది చాలా కామన్. అయితే దీన్ని ఆసరాగా చేసుకొని కొత్త రకమైన మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మా షాపు లేదా హోటల్ గురించి మంచి రివ్యూ ఇస్తే మీకు క్యాష్ బ్యాక్, గిఫ్ట్ వోచర్లు లేదా డిస్కౌంట్లు లభిస్తాయని స్కామర్లు మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. రివ్యూలు అడగడం కామన్ కదా అనుకొని వారు చెప్పింది చేశారంటే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అని హెచ్చరిస్తున్నారు ఎస్ఐ గారు. ఏదైనా కంపెనీ మిమ్మల్ని రివ్యూ ఇవ్వండి, బదులుగా డబ్బులు లేదా బహుమతులు ఇస్తామని చెప్తే అది ఫేక్ అని గుర్తించాలి. తెలియని లింకులపై ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. అలాగే థర్డ్ పార్టీ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయొద్దు. ఒకవేళ ఓనర్లు నిజంగా అడిగినట్టు మీకు అనిపిస్తే గూగుల్ సెర్చ్ లేదా మ్యాప్స్‌లో ఆ షాప్ వివరాలు చెక్ చేసుకొని కావాలంటే అక్కడే రివ్యూ ఇవ్వచ్చు. అంతేకాని రేటింగ్ ఇవ్వడానికి లింకులు ఓపెన్ చేయాల్సిన పని లేదని పోలీసులు చెబుతున్నారు. అలాగే మోసం జరిగే విధానం ఎలా ఉంటుంది అంటే రోజుకు 5,000 సంపాదించవచ్చని ఆశ చూపుతారు. మొదటిగా 1, 3 రివ్యూలు టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ద్వారా ఇస్తే 100-500 వరకు ఇస్తారు. తర్వాత పెట్టుబడి రూపంలో పెట్టమని చెప్తారు. డైలీ ఒక 1000 రూపీసో, 500 రూపీసో ఎర్న్ చేయొచ్చు కదా ఇంట్లో కూర్చొని అనే ఆలోచనతోటి ఇట్లాంటి వాటికి రివ్యూస్ ఇవ్వడానికి వెళ్తారు. మీరు ఫస్ట్ టాస్క్ ఇచ్చినప్పుడు ఏదో ఒక రివ్యూ ఇవ్వమని అడుగుతారు. మీరు ఇస్తారు, మీకు 200 రూపీస్ ఆర్ 500 రూపీస్ పే చేస్తాడు. సెకండ్ టాస్క్ ఇస్తాడు, 1000 రూపీస్ మీకు ఇస్తాడు. మళ్ళీ థర్డ్ టాస్క్ ఇస్తాడు, ఒక 4000, 5000 రూపీస్ ఇస్తాడు. మీ దగ్గర నమ్మకం కలిగించడానికి వాడు మీకు ఆల్మోస్ట్ ఒక 2000 to 5000 రూపీస్ ఫస్ట్ ఇనిషియల్గా మీకు పే చేస్తాడు. తర్వాత మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్ లేకుంటే టెలిగ్రామ్ గ్రూప్లోకి యాడ్ కమ్మని చెప్తాడు. నెక్స్ట్ ఇమీడియట్గా మన వాళ్ళు ఆ గ్రూప్లోకి యాడ్ అవుతారు. ఆ గ్రూప్లో ఉండే దాదాపుగా ఉన్న 100 మంది ఫ్రాడ్స్టర్సే ఉంటారు. ఒక్కడో ఇద్దరో ఆపరేట్ చేస్తారు మొత్తం. దాంట్లో మీరు ఒక్కరే విక్టిమైజ్ అయి ఉంటారు. ఆ విక్టిమ్కి అక్కడ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా టాస్కులు చేస్తున్నాం, పైసలు వస్తున్నాయి, టాస్కులు చేస్తున్నాం, పైసలు వస్తున్నాయి, థ్యాంక్ యూ సో మచ్, ఇలాంటి మెసేజ్ ఆ గ్రూప్లో అందరు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇతనికి నమ్మించడానికి. ఇతను కూడా నిజమే అనుకుని నమ్మినప్పుడు సెకండ్ టాస్క్ ఇప్పటి నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయని చెప్పి ఆ టైంలో వీళ్ళు ఒక 50,000, 80,000 అట్లా చేస్తూ ఉంటారు. మీకు వర్చువల్గా అక్కడ అమౌంట్ కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్లో. మీరు ఎన్ని పైసలు పెడుతున్నారు, మీకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయి. మీరు ఎప్పుడైతే రిటర్న్స్ డ్రా చేసుకోవడానికి వెళ్తారో అక్కడ అమౌంట్ డ్రా చేసుకోవడానికి మీకు అవకాశం ఇవ్వడు. మీరు ఒక 6 టాస్క్లు చేస్తేనే అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. ఈచ్ టాస్క్ 50,000, 80,000 ఇట్లా పెడుతూ పోతాడు. మీరు ఎంత అయితే పెట్టగలుగుతారో అంతవరకు మీతో అమౌంట్ పెట్టిస్తూనే పోతాడు. ఇక లాస్ట్ మినిట్లో మీరు పెట్టలేరు అనుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఫ్రాడ్ అని. సో మిమ్మల్ని నమ్మకం కలిగించడానికి ఇనిషియల్గా ఫస్ట్ టాస్క్ 500 రూపీస్, సెకండ్ టాస్క్ 2000, థర్డ్ టాస్క్ 5000 మీకు ఇచ్చి మీతో నమ్మకం కలిగిన తర్వాత మిమ్మల్ని ఒక గ్రూప్లో యాడ్ చేసి మీ ద్వారా అమౌంట్ పెట్టిపిస్తూ టాస్క్లు అని చెప్పి ఆ అమౌంట్ విత్డ్రా చేసుకునేటప్పుడు మీరు ఒక ఎర్రర్ చేశారు, అందుకే మీకు రాలేదు, మీరు మళ్ళీ ఇంకో 3 టాస్క్లు చేయండి, మీకు సివిల్ స్కోర్ తక్కువ ఉంది, మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంది కనుక మీకు ఇంకొక 10 క్రెడిట్ స్కోర్ అవసరం ఉంటుంది. ఈచ్ క్రెడిట్ స్కోర్ చేయాలంటే మీకు 60,000 రూపీస్ పే చేయాలి, అప్పుడే మీరు మనీ డ్రా చేసుకోగలుగుతారు. ఇట్లా మిమ్మల్ని నమ్మించి మీతో ఎంతవరకు వీలైతే అంతవరకు అమౌంట్ వాడు ఒక 5 lakhs నుంచి 10 lakhs, 12 lakhs, కొంతమంది 20 lakhs కూడా పెడుతూ ఉన్నారు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఇట్లా మన లాస్ట్ ఇయర్ ఫిగర్స్ చూసుకుంటే 25,000 మెంబర్స్ ఆల్మోస్ట్ 1,000 crores లాస్ అయి ఉన్నారు. అది మన ఓన్లీ ఫర్ తెలంగాణలో. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇట్లాంటి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్కి వెళ్ళినప్పుడు